వచ్చిన మీ అందరికీ ఆయన పరిశుద్ధ నామంలో పరిశుద్ధ దినము శుభములు. మన తెలుగు ఆరాధన ప్రారంభించుకుందాం. కీర్తనలు 100 పిలుపు కీర్తనగా చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన్నే మనల్ని పుట్టించెను, మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండునుగాక. ఆమెన్. దేవుడు పరిశుద్ధ వాక్కు మన మీడికలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. అందరం నిలుచుండి పితృపుత్ర పాట పాడుచుండగా మన ఆరాధన ప్రారంభించుకుందాం. సంఘ కోయర్ వారు కొంచెం సహకరించాలి, నాకు గొంతు బాగాలేదు, కొంచెం అయిపోయిందమ్మా. పితృ శుద్ధాత్మాలై వేలానిచో దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. అందరం అలాగే నిలుచుండి ప్రభు నేర్పిన ప్రార్థన పలుకుదాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం దినము నేడు మాకు దయచేయము, మా రుణము క్షమించే ప్రకారం మా రుణం క్షమించము, మమ్మ శోధన తేక దుష్టు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మా తండ్రి. ఆమెన్. అందరం కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 33వ పాట. యెహోవా గాదె ముందట జనములారా మొక్కుడి అనే పాట పాడుచున్నగా సంఘము సంఘ కోయర్ వారు పాడాలని కోరుతున్నాం. పాడండి అమ్మా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన అంటే 33వ పాట. యెహోవా గాదె ముందట జనములారా మొక్కుడి, యెహోవా దేవుడే సుని సృజింప జంపగతాయి, సృజింప జంపగతాయి. యెహోవా గాదె ముందట జనములారా మొక్కుడి, స్వశక్తి చేతనాయాని మమ్మున్ సృజించి మాటిచే, స్వశక్తి చేతనాయాని మమ్మున్ సృజించి మాటిచే, భ్రమించు గొర్రె రీతిగా తపంగా మళ్ళీ చేర్చెను, దపంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గాదె ముందట జనంబు
లారమ్రోకుడి సుఖీతి పాడి గుంపులై ప్రసిద్ధి చేదుమాయానం సుఖీతి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానం జగత్తు వేయినోలాతో స్తుతించు దివ్యమౌద్వాణి స్తుతించు దివ్యమౌద్వాణి యెహోవా రాజ్యముందాట జనంబు లారమ్రోకుడి ప్రభుత్వ ముండునంతాకు అగుణి ప్రేమ నిత్యము ప్రభుత్వ ముండునంతాకు అగుణి ప్రేమ నిత్యము చిరము నీదు సత్యము వసించు నిల్లకాలము వసించు నిల్లకాలము యెహోవా రాజ్యముందాట జనంబు లారమ్రోకుడి పాడబడిన సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఉత్తరపత్ర పాట భాగంగా కీర్తనలు 99. ఉత్తరపత్ర పాఠంగా కీర్తన 99. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కేరుబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచియున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. మన దేవుడైన యెహోవా గణపరచుడి, ఆయన పాదము పీఠము ఎదుట సాగిలపరుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడు పరిశుద్ధ వాకు మన మిడికలు దీవించును గాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 135వ పాట. రండి సాహిత్య రండి సువార్త సువానముతో రంజిలు సిలువ జ్ఞానము తన పాట. అందరము నిలుబడి ఈ పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 135వ పాట. రండి సువార్త సుధాముతో రంజిలు సిలువ వివాదము అనే పాట అందరం కలిసి పాడుకుందాం. సంఘ క్వైర్ వారు సహకరించాలి.
సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సాన్నిధికి ప్రభు యేసు దయానిధి సాన్నిధికి ఏసే మానవ జాతి వికాసం ఏసే మానవ నీతి విలాసం ఏసే పతిత పావన నామం బాసుర క్రైస్తవ శుభనామం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే దేవుని ప్రేమ స్వరూపం ఏసే సర్వేశ్వర ప్రతిరూపం ఏసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే సిలువను మోసిన దైవం ఏసే ఆత్మల శాశ్వత జీవం ఏసే క్షమాపణాధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే జీవన ముక్తికి మార్గం ఏసే భక్తుల భూతల స్వర్గం ఏసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగా నమ్మిన జన స్తోత్రం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి అందరం కూర్చుందాం.
వేదవాక్య పట్టణము చదువుకుందాం. స్పీకర్ గారు ఇంకా రాలేదు. సూరజ్ వేదవాక్యం స్క్రిప్చర్ పోర్షన్. వేదవాక్య ప్రకటన చదువుకున్నాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి 20 వరకున్న వచనములు. ఇంకొక భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుంచి 54 వరకు. మొదటిగా 2 రాజుల గ్రంథము 6 అధ్యాయము 8 నుంచి 23 వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుంచి 54 వరకు. మన మధ్యలో శ్రీ ఎన్ చంద్రశేఖర్ గారు, మాజీ జనరల్ బాడీ అధ్యక్షులు, వారు వేదవాక్య పట్టణం చదివి వినిపిస్తారు. క్రీస్తునందు క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుండి 8వ వచనం నుండి 23వ వచనం వరకు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి 23వ వచనం వరకు. దయచేసి మీ బైబిల్ని చూడాలని మనవి చేస్తున్నాను. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మన దండు పేట ఉంచుమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేసెను. కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకుల పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుననెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యములను పంపెను. వారు రాత్రివేళ వచ్చి
నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏం చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిపర్వతముల చేత రథముల చేతను నిండినుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వంతో మోతుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధకారంలో మోత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యుద్ధకు మిమ్మును తీసుకొని పోయేదనని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా మీరు చూచున్నట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కండ్లను తెరవజేసెను కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పరచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారి ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. రెండవ భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 26
మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం నుండి 54వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేత నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపబడునని నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలెను, లేఖనము ఎలాగూ నెరవేరును అని అతనితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదికని అలంకరించాలని ప్రభుపేట కోరుతున్నాను. మన మధ్యలో శ్యామల జయన్న గారు ఉన్నారు. వారు విజ్ఞాప ప్రార్థనలో శ్రీమతి శ్యామల జయన్న గారు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శరీరులపైన కిరుములపైన నిత్యము స్తోత్రకారం అందుతున్న దేవా, పరిశుద్ధుడు 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 అని భూత వర్తమాన భవిష్యత్ కాలాల యందు సర్వాధికారి నగు దేవుడు పరిశుద్ధుడని వేనోళ్ళ కొనియాడబడుచున్న గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రీతిగా కుటుంబాలుగా చేరి ప్రభువా నీ సన్నిధిలో నేను సన్నతించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సబ్బాదిన మందిని మందిరంలో చేరుతండి నీ బలలో చేయవేయడానికి కూడా మాకు సహాయం చేసినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి. స్టాంటన్ ప్రభువా, విలియం స్టాంటన్, సజీవ్ క్రిస్టఫర్, దేవ సహాయం సార్ ప్రభువా, ముగ్గురు కూడా తండ్రి యేసయ్య ఈ సంఘం కోసం పాటుపడుతుండగా వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సండే స్కూల్ నడిపిస్తున్న సండే స్కూల్ సూపరింటెండెంట్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, బిడ్డలు బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పు. మన చిన్ననాటి నుంచి మా పిల్లలందరూ ప్రభా సండే స్కూల్కి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే స్త్రీల మైత్రిలో తండ్రి దేవకృప విజయ్ రాజు గారు ప్రభా స్త్రీల ప్రెసిడెంట్గా ఎన్నికైనారు తండ్రి యేసయ్య. వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి చక్కగా నడిపించడానికి 2 సంవత్సరాలు ఎన్నిక చేయబడిన దీన్ని బట్టి ప్రభా నీ పాదసన్నిధిలో మేము మొరపెడుతున్నాం. తగిన జ్ఞానం ఇవ్వండి నాయన, సమయోచితమైన జ్ఞానం దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. స్టాండింగ్ కమిటీని కనికరించండి, కాపాడండి. కొత్తగా ఎన్నుకోబడిన వారిని కూడా ప్రభా, ఎన్నుకోబడబోతున్న వారిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి. ప్రభా, ఎలక్షన్లు జరిపి తండ్రి మరి కొత్త కమిటీ ఏర్పడడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు. ఉన్నటువంటి ప్రభా సంఘంలో ఐక్యత దయచేయండి. మొదటి సంఘం వారు ప్రభు, 2వ సంఘం వారు ఏకారాధన చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఒకరినొకరు క్షమించుకొని భాగ్యం దయచేయండి తండ్రి. మీకు వందనాలు. చెప్పనైన దాసుని ప్రభుని సిలువ చెంత మరుగుపరచండి తండ్రి. వాక్యం విధిచుండగా ప్రభు, నేల మీద పడిన విత్తనాలు ప్రభు, కంపలో పడిన విత్తనాలు, రాళ్ళ కింద పడిన విత్తనాలు ప్రభు, మంచి నెల మీద పడిన విత్తనం వలె ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభు, ఒక పక్షులు ఎత్తుకొని పోకుండా చూడండి నాయన తండ్రి. విత్తబడిన భాగ్యం ప్రభు, విత్తుచుండగా నారు పోసేవాడు, నీరు పోసేవాడిని మీరే కదా తండ్రి. ఎక్కువగా ఫలించి భాగ్యం దయచేయండి. 100 ఫలింపచేయండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు ఆశీర్వాదం ఇచ్చి పంపమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్వైర్ వారికి ఇస్తున్నాను. వారు వచ్చి స్తుతి ఆరాధనలో పాటలు పాడాలని
ప్రభుని స్తుతించి ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. కీర్తన పాడొచ్చు, ప్రభుని మహిమపరుద్దాం. భయముతోటి
అందరం లేచి నిలబడదామండి. మనకందరూ తెలిసిన పాట నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన పాట నన్ను కలిసి ఆ దేవుని స్తుతిద్దామండి. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిత్య ప్రేమతో నన్ను
నమస్తే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధ దినము చిన్న మందగా మేము చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఇట్లా ఇష్టమైన సమయం బట్టి ఉన్నాం ప్రభా. పరిశుద్ధ దినము కుటుంబంతో మేమందరము మీ సన్నిధిలో ఉన్నందుకే మీకు స్తోత్రం ప్రభా. గొప్పనైనా 6 దినములు మాకు ఇచ్చారు పని. ఈ దినము మీది ప్రభా. దొంగలించినట్లయితే మేము దొంగలుగా తీర్చబడతాం ప్రభా. పరిశుద్ధుడ తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, వేల దూతకోట మధ్య కొన్ని అతను యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభులకు ప్రభా త్వర రానున్న యేసయ్యా, పెళ్లి కుమారుడు త్వరగా రానే ఉన్నాడు. సంగమా సిద్ధపరుడి. పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభా, ఎత్తబడే గుంపులో మేము కృపా సాయం దయచేస్తాం ప్రభా. నా సంఘంతో చెప్పు, నేను త్వరగా వస్తున్నానని మీరు చెప్తున్నారు ప్రభా. పెళ్లి కుమార్తె త్వరగా రానే ఉన్నాడు, సిద్ధంగా ఉండండి సంగమా. పెళ్లి కుమార్తె అయిన మనము సంఘము సిద్ధంగా ఉన్నట్లయితే ఎత్తబడిలో గుంపులో మనం ఉంటాం. నేనైతే ప్రభు ఇక్కడనే మనం విడిచి వెళ్ళిపోతాడు. గొప్పనైనా విడబడే గుంపులో ఉండే, ఎత్తబడే గుంపులు ఉంటే కృపా సాయం దయచేయని అడుగుతున్నాం తండ్రి. శ్రేష్టమైన కీర్తనలు పాడి మేము మహిమపరచాం, ఘనపరచాం. మా స్తుతులు పరలోకం చేయనని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. కృపాసన కూర్చొని విజ్ఞాపిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మదేవ మా మధ్యలో సంతరించు మీకు స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మీకు స్తోత్రం. గొప్పనైనా మా సంఘ కోయాన్ని బట్టి స్తోత్రం ప్రభా. యవనస్తులు ప్రభా చక్కగా పాడుతున్నారు. మా స్వరాలను తాకండి ప్రభా. మంచి స్వరాలు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభా. ఇంకా ఎవరైనా పాడాల్సిన ప్రేరేపించిన వారు ప్రభా కోయర్లో ప్రభా జాయిన్ అయ్యి ప్రభా వాళ్ళు పాడుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సంఘ సభ్యుని దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని మీ కృపచలకు అప్పగిస్తూ రానైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరం కూర్చుందాం.